హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మరి గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి సంబంధించి ఒక అఫీషియల్ లిస్ట్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఒక జిల్లాలో 1300 ఖాళీలు ఉన్నట్లుగా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి జిల్లాల వారీగా ఏమవుతున్నాయి ప్రజెంట్ అంటే బదిలీలు జరుగుతున్నాయి. సో వీటి సందర్భంగా మరి ఖాళీల లెక్క అయితే తెలుస్తున్నట్లుగా తెలుస్తుందండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఇప్పుడు చూసేద్దాము. చాలామంది అనుకుంటున్నారు అసలు గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి అంటున్నారు. 100% అయితే నోటిఫికేషన్ వస్తుందండి. మనకు ఈ యొక్క బదిలీల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మరిన్ని జిల్లాల యొక్క వివరాలు తెలుస్తాయి. అంతేకాకుండా మొత్తం అన్ని శాఖల్లో కూడా అసలు గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా క్లారిటీ అయితే వస్తుంది. యాక్చువల్గా 14,000 15,000 మధ్య ఉన్నాయని ప్రకటించారు, కానీ అది ఓల్డ్ న్యూస్. కానీ మనకు దాదాపుగా 20,000 వరకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో వాటన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. మరి ఏ జిల్లాలలో విడుదలైంది, అంతేకాకుండా మీరు ఏ జిల్లా నుండి ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఏ జిల్లాలో విడుదలైనా కూడా మీకైతే ఆ లిస్ట్లో కంపల్సరిగా అప్డేట్ అయితే ఇవ్వడము జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు, గ్రూప్ 2 అభ్యర్థులకు బెస్ట్ కోర్స్ లాంచ్ చేసాం మన యాప్లో. ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. గైస్, ఇక్కడ మనము వివరాలు చూసినట్లయితే చిత్తూరు జిల్లా నుంచి ఇది విడుదల కావడం జరిగిందండి. టోటల్ వేకెన్సీ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ రూరల్. ఓకేనా, మెన్షన్ ఓన్లీ నంబర్ అంటూ ఇక్కడ తెలియజేశారండి. చిత్తూరు జిల్లాలో మొత్తము ఓకేనా 1124 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. ఇది రూరల్లో. ఓకేనా, గ్రామ సచివాలయాల్లో. వార్డువి మళ్ళీ వేరే ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. మరి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అండి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అండి. డిజిటల్ అసిస్టెంట్, చాలామంది అడిగారు నన్ను క్వశ్చన్, సార్ డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉంటాయా అని చెప్పేసి అడిగారు. మీకు సమాధానం ఇదే అండి. 89 ఖాళీలు ఉన్నాయి. వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ మొత్తం 9 ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 35 ఉన్నాయి. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అత్యధికంగా 358 ఉన్నాయి. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 1 ఉంది. నెక్స్ట్ విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్ మొత్తము 91 ఉన్నాయి. ఫిషరీస్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 125. నెక్స్ట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ 24. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 130. మహిళా పోలీస్ 134. ఏఎన్ఎం వచ్చేసి 81. ఎనర్జీ అసిస్టెంట్ వచ్చేసి 36. మొత్తము 1124 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే అధికారికంగా తెలియచేయడం అయితే జరిగింది. ఇది లేటెస్ట్ అండి, మీకు డేట్ కూడా చూపిస్తాను నేను. అంతేకాకుండా chitturu.gov.in వెబ్సైట్లో కూడా పొందుపరిచారండి, మీరు అక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైన అప్డేట్ చెప్పాలండి. యాక్చువల్గా మనకు వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉండేదండి. ఎందుకు మరి ఇక్కడ 91 మాత్రమే ఉన్నాయి అని మన డౌట్ వచ్చిందా? ఎస్. చాలా వరకు వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు తగ్గినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి కదా. క్లస్టర్లను రూపొందిస్తున్నారు. 2-3 క్లస్టర్లకు కలిపి
ఒకే ఒక వెటర్నరీ అసిస్టెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు జీవో కూడా విడుదలైంది కదా. ఎస్, దాని ఫలితంగానే ఇవి తగ్గినట్లుగా మనకు తెలుస్తుంది. ఒక ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్లో దాదాపుగా 500 నుంచి 600 ఖాళీలు ఉన్నటువంటి ఈ వెటర్నరీ అసిస్టెంట్వి చూడండి ఫ్రెండ్స్, కేవలం 91 మాత్రమే ఇక్కడ ఉండడము చాలా చాలా విచారకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చండి. నాకు తెలిసి సగానికి సగం తగ్గినట్లుగా ఉన్నాయండి. అంటే దాదాపుగా 5,000 ఖాళీలు ఉండేది కదా వెటర్నరీ అసిస్టెంట్, అవి సగమైనట్లుగా తెలుస్తుంది. దాదాపు 2,000 నుంచి 3,000 మధ్యలో ఉన్నట్లుగానే మనకైతే తెలుస్తుందండి ఈ విషయాన్ని కనుక చూసినట్లయితే. ఓకేనా. నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫిషరీస్ అసిస్టెంట్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 125. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ అండి. విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక జీవో వచ్చింది కదా, అందరికీ తెలుసు. విఆర్ఓకి యాక్చువల్గా డ్రాఫ్ట్మెన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి. కానీ సాధారణ డిగ్రీ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 months కోర్స్ అనేది కంప్లీట్ చేయవచ్చు. సో అలా చేశారండి ఇది. సో అందరూ ఎలిజిబులే. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ దీనికి 130 ఉన్నాయి. మహిళా పోలీస్ 134. ఏఎన్ఎం వచ్చేసి 81. ఎనర్జీ అసిస్టెంట్ అండి. ఓకేనా, చాలామంది అడిగారు ఇవి ఉన్నాయా లేవా అని. ఎనర్జీ అసిస్టెంట్ కూడా మరి 36 ఉన్నాయండి. ఓకేనా. సో ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్, మనకి విఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనాలిటీస్ వేకెన్సీ లిస్ట్ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందండి. సో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే వివరాలు కూడా ఇక్కడ పొందుపరచడాన్ని మనం చూడవచ్చు. సో ఇవన్నీ కూడా లిస్ట్ అండి, ఇది ఫంక్షనాలిటీస్ లిస్ట్. ఈ డిస్టిక్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనేటువంటి లిస్ట్ అండి ఇది. అఫీషియల్గా మనకు chitturu.gov.in వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా చిత్తూరు జిల్లాలో పనిచేసేటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగార్థుల లిస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. యా, ఇవన్నీ కూడా అవే. మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇప్పుడు చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది నిజమైనదేనా కాదా అని ఏమైనా మీకు డౌట్గా ఉంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంతకుముందు మనము విలేజ్కి సంబంధించినటువంటి అంటే గ్రామ సచివాలయాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చూసామండి. ఇప్పుడు వార్డ్, ఓకేనా, లేదా అర్బన్ వేకెన్సీస్ వార్డు సచివాలయాలలో ఎన్ని ఉన్నాయనేది చూద్దాము. చిత్తూరు జిల్లాలో మొత్తం 191 ఖాళీలు ఉన్నాయండి. వార్డ్ హెల్త్ సెక్రటరీ 4 ఉన్నాయి. వార్డ్ అడ్మిన్ సెక్రటరీ 27 ఉన్నాయి. వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ 42 ఉన్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 17 ఉన్నాయి. వార్డ్ ఎనర్జీ అసిస్టెంట్ అండి 14 ఉన్నాయి. మహిళా పోలీస్, వార్డ్ ఉమెన్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ 2 ఉన్నాయి. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 29 ఉన్నాయి. వార్డ్ రెవెన్యూ సెక్రటరీ 20 ఉన్నాయి. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 23 ఉన్నాయి. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వచ్చేసి 13 ఉన్నాయి. మొత్తము 191 ఖాళీలు ఉన్నాయి. మొత్తం కలిపి దాదాపుగా 1300 ఖాళీలు ఉన్నాయండి కేవలము చిత్తూరు జిల్లాలోనే. సో ఇక చూడండి ఫ్రెండ్స్, డేట్ చూడండి 27/5/2023 లేటెస్ట్ వేకెన్సీ లిస్ట్ అండి ఇది. ఓకేనా, లేటెస్ట్ వేకెన్సీ లిస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. మీకు కావాలంటే వెబ్సైట్ కూడా నేను చూపిస్తాను అండి. ఓకే, ఆ వెబ్సైట్లో ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. వెబ్సైట్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదంతా లిస్ట్ అండి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు వారి పేర్లతో సహా ఇచ్చారు ఇక్కడ చూడండి. ఓకేనా, పేర్లతో సహా ఇక్కడ ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. సో గైస్, మరి 3వ నోటిఫికేషన్ అయితే మనకు తప్పకుండా వస్తుందండి. దీంట్లో ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు, తప్పకుండా మనకు రిలీజ్ అవుతుంది. ప్రిపరేషన్లో ఉన్నవారు ప్రిపేర్ అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో అంటే పక్కన పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. పక్కన పెట్టామనుకోండి మన ప్రిపరేషన్ అంతా మర్చిపోయినట్టు అవుతాము. ఓకే, రివిజన్ అనేది తప్పకుండా ఉండాలి. సో గైస్, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి, chitturu.ap.gov.in. సో ఇక్కడ మనము ఈ నోటీస్ సెక్షన్లో కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైటిల్ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ వేకెన్సీస్ లిస్ట్ అర్బన్ అండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అయిపోతుంది. నెక్స్ట్ విఆర్ఓ అండ్ విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్ వేకెన్సీస్ ఇన్ రూరల్ ఈస్ట్ వైల్ అంటూ మనకు తెలియజేశారండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వేకెన్సీ లిస్ట్ అంతా కూడా మనకు క్లారిటీగా వస్తుంది. అంటే ఏ జిల్లాలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఓకేనా, ప్లస్ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అంటే ఇది ఎందుకు మరి అంటే మనకు ఇప్పుడు బదిలీలు జరుగుతున్నాయి కదా, బదిలీలను కనుక చూసినట్లయితే మనకు ఏ జిల్లా వారు వేరే జిల్లా వారు ఉంటే ఆ జిల్లా వారికి వెళ్ళిపోతే మరి పక్కన జిల్లాల వారు ఈ జిల్లాకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనేది దానికోసం అయితే దీన్ని విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్.
ఓకేనా. సో గైస్, అఫీషియల్ అప్డేట్ అండి. ఇలాంటిది ఏ జిల్లాలో వచ్చినా కూడా మీకైతే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తుంటాను. మన ఛానల్లో మరి గ్రామవార్డు సచివాలయం గ్రూప్ 2 ఇతర ఉద్యోగాలకు సంబంధించి బెస్ట్ కోర్స్ లాంచ్ చేసాం. ఒకసారి డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.